నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి, ఎలా మననం చేయాలి, ఎలా ఆ ధ్యాసలో ఉండాలి అంటే ధ్యానం. తర్వాత దాని సత్యం ఏంటి అనేది ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మనము కొంచెం తేలికగా ఏదో మనకు అర్థమైనంత వరకు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఋషులు చెప్పింది ఏంటి? అంటే భగవద్గీత అంటే నిజం చెప్పాలంటే ఒక పుస్తకం అంతే కదా. ఇది ఒక స్మృతి గ్రంథమేగా. ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు అవన్నీ క్రోడీకరించి మనకి తేలికగా అర్థం కావడం కోసం వ్యాస భగవానుడు రాస్తే దాన్ని భాష్యం రాసి ఆ తర్వాత దాన్ని మన శంకరాచార్య గారు అందించడం జరిగింది. దాని తర్వాత ఎన్ని వేల మంది మనుషులు రాశారో మనం చెప్పలేము, ఎన్ని లక్షల భగవద్గీతలు ఉన్నాయో కూడా మనకు చెప్పలేము. అంటే ఏంటి, పరిస్థితులు మారుతున్నా సనాతనం అంటే ఏంటి, ఎప్పుడూ నిత్య నూతనం అంతే కదా. ఎవరి జీవితం వాళ్ళకి ఎప్పటికీ నిత్యమే కదా. అంటే చాలా విషయాలు మనం చూసినా మన లైఫ్ మనకి కొత్త, మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ మనకు కొత్త, మనం నేర్చుకునేది కొత్త, అంతే 100%. తర్వాత ఇంకా నిజం చెప్పాలంటే పంచదశి అనే పుస్తకంలో విద్యారణ్య స్వామి గారు రాస్తారు ఏమని, ఇదంతా కూడా కనపడుతున్నటువంటి సృష్టి అంతా కూడా పరమాత్మ తత్వం యొక్క రచన అన్నాడు. అంతే కదా. ఆ రచన అంటే ఏంటి, జస్ట్ ఊహ. అంటే ఆయన ఇలా ఉంటే బాగుంటుందని ఊహించాడు. మనిషి లేడు, మళ్ళీ అక్కడ ఊహించడం జరిగింది. ఆ ఊహ కనుక సృష్టి వ్యక్తమైంది. ఎవరైతే ఊహించారో ఆ మనిషి మనకి కనపడదాయింది ఊహలేగా. అక్కడ కూర్చున్నాడు, ఏదో ఒక పుస్తకం లాగానో ఏదో ఒక ఆలోచన పెట్టాడు. మరి కాకపోతే చూడండి, ప్రతిదీ ఆశ్చర్యమేగా. మనకి ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి, కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకు? 100% మనని ముందుకు తీసుకెళ్ళడానికే. ఎక్కడో మనకు అహం పెరుగుతుంది, మనం మారాలి, సిచ్యుయేషన్ ఉంది, మార్పుకు మన దగ్గరకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తాము, ఆ సిచ్యుయేషన్లో మనం నేర్చుకోకుండా పక్క వాళ్ళని నిందించడం మొదలు పెడతాం. తర్వాత మనం ఆశించినట్టుగా వాళ్ళు ఏదో చెయ్యలేదని బాధపడతాం. అందుకని అంటే ఏంటి, ఇదంతా కూడా ఏంటి, పరమాత్మతత్వం యొక్క వండర్ఫుల్ రచనే. ఇప్పుడు మన శరీరాన్ని చూడండి, నోట్లో పెట్టుకుంటే నీళ్లు ఊరడం ఏంటి, మంచిగా రుచిని ఆస్వాదించడం ఏంటి, లోపల ఎక్కడికి పోతుందో తెలియకుండా వెళ్ళడం ఏంటి, అది డైజెస్ట్ అవ్వడం ఏంటి, మళ్ళీ ఎక్స్క్రిషన్ బయటికి వెళ్ళడం ఏంటి, మనం తీసుకునే ఆహారం మన మానసిక శక్తి ప్రాణశక్తి శక్తి వల్ల మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండడం ఏంటి, ఎందుకు మళ్ళీ కొంతమంది ఏముందిరా, మనం అందరం కూడా ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు, ఎందుకు టెన్షన్ పడుతున్నాం, ఎందుకు సంతోషపడతాం, ఇవన్నీ తెలియకుండా ఉండడం ఏంటి, ఇదంతా కూడా ఏంటి, భగవతత్వం యొక్క రచనే. దానికే ఏం చెప్తాడు ఆయన పంచదశలో, కూటస్థం ఒక దీపంలో కాంతి అక్కడ ఉంది, అంతా ఆ దీపకాంతిలో పడిపోయింది. ఏంటి, స్టేజ్ మీద నడిచే ఆర్టిస్టులు, స్టేజ్ మీద నాటకం చూడటానికి వచ్చినటువంటి గొప్ప వాళ్ళు మనుషులు, ఆ తర్వాత స్టేజ్ మీద ముగింపు అంతా ఇదొక నాటకం నడుస్తుంది అని ఆ మహానుభావుడు చెప్పాడంటే ఏంటి, పరమాత్మతత్వం యొక్క రచన నాటకమే, మనం సృష్టించుకున్న మన రచన నాటకమేనని చెప్పాడు. ఇప్పుడు మనం భగవద్గీతలో ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం, కొత్త చాప్టర్కి వస్తున్నాం. ఏంటి 17వ చాప్టరు. ఏంటి 17వ చాప్టరు, శ్రద్ధాత్రయ విభాగయోగం అన్నాడు. ఇప్పుడు అసలు నిజంగా ఒక్కసారి మళ్ళీ మనం భగవద్గీత ఈ 16 చాప్టర్లలో మనం అర్థం చేసుకున్నది ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏంటి భగవద్గీతలో ఫస్ట్ చెప్పిన చాప్టరు, అన్నిటికీ మూలం మన ఐడెంటిటీ. నేను చేస్తున్నదే కరెక్టు, నేను కరెక్టు, నా భావాలు కరెక్టు, నేను చేసిన విషయాలు కరెక్టు, అవతల వాళ్ళవి కాదు అనేటువంటి ఒక భావంగా వేసుకొని కూర్చుంటాం. దాన్ని ఐడెంటిటీ అన్నాడు. మన దుఃఖానికి కారణం ఏంటి, మనం మారడం అనేది మన చేతిలో ఉంది, పక్క వాళ్ళని మార్చడం అనేది మన చేతుల్లో లేదు. ఎందుకు, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే నిన్ను ఇబ్బంది పెట్టలేనంత వరకు, నీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న విషయంలో నీకు ఆటంకం కానంత వరకు దేన్నైనా భరించవచ్చు. కాకపోతే నీ అభివృద్ధికి ఆటంకం అవుతుంది అన్నప్పుడు నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అని చెప్పొచ్చాము, అది నాకు తెలియదు. అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, మన సమస్యలన్నిటికీ కారణం మన ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని ఎలా పోగొట్టుకోవాలనే ఈ భగవద్గీతలో రాయడం జరిగింది. ఎంత వండర్ఫుల్ రచన అంటే ఆ ఋషులు ఫస్ట్ నీకు సమస్య ఐడెంటిటీ అన్నారు. అని ఈ విషాదానికి కారణం ఏంటి, ఐడెంటిటీ అంటే ఏం లేదు, అటాచ్మెంటు, అదే ఒక కోరికను తీవ్రంగా పెట్టుకోవటం, దాని మీద మమకారం, తీరకపోతే టెన్షన్ పడటం, అంతకంటే ఇంక ఐడెంటిటీ అంటే ఏం లేదు. మళ్ళీ వీళ్ళు ఎంత తిప్పినా ఒక మనిషికి కానీ 3 గుణాలు ఉంటాయి, సత్వతమ రజో గుణాలు, కామక్రోధ లోభ మదమాశ్చర్యాలు ఉంటాయి. వాళ్ళ కోరికలకు అనుగుణంగానే వాళ్ళ స్వభావం ఉంటుంది, వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. దాంట్లో నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, నువ్వు వచ్చింది భగవతత్వ శక్తే, నీలో ఉన్నది భగవతత్వ శక్తే, దాన్ని దాటి నువ్వు లేవు. అది నువ్వు గుర్తించావంటే
ఈ ప్రపంచానికి సంబంధించి నీకు సంబంధించిన ఇబ్బందులన్నీ పడిపోతాయి అన్నాడు. అంటే అల్టిమేట్గా చెప్పింది ఏంటి భగవద్గీత? పరమాత్మతత్వం గురించి చెప్పలా, మనం ఎలా ఇవాల్వ్ అవ్వాలనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. సమస్య ఏమన్నాడు? ఫస్ట్ చాప్టర్లో మన ప్రాబ్లం ఐడెంటిటీ అన్నాడు. రెండో చాప్టర్లో సాంఖ్యయోగం అంటే జ్ఞానానికి సంబంధించింది, అది కరెక్టా ఇది కరెక్టా అనేటువంటి డిస్క్రిమినేషన్. దాంట్లో ఏం చెప్తున్నాడు? నువ్వు సరిగా అర్థం చేసుకో అన్నాడు. ఏ సమస్య అయినా సరే నువ్వు సరిగా అర్థం చేసుకుంటే ఆ సమస్యలో నుంచి బయటపడతావు. అర్థం చేసుకోకపోతే అదే సమస్య అని కొట్టుకుంటూ ఉంటావు. ఇప్పుడు చెప్పింది ఏంటి? రెండో చాప్టర్లో విషయాన్ని ముందు సరిగా అర్థం చేసుకో. ఈ అర్థం చేసుకోవటం కూడా ఎట్లా? పాజిటివ్గా అర్థం చేసుకో. ఏది అర్థం చేసుకోవడానికైనా రెండు దారులు ఉంటాయి కదా. కాకపోతే నువ్వు మంచిగా ఆలోచించు, అంటే భగవతత్వ భావనలో ఆలోచించు. అది రెండు చెప్పాడు. 3, 4, 5 ఏం చెప్పాడు? మరి నువ్వు సరిగా ఆలోచించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చేసే పని నిష్కామ కర్మగా, పవిత్రంగా, అవతల వాళ్ళ కోసం అన్నట్టు కనుక చేసావు అంటే నీ బుద్ధి వికాసం చెందుతుంది అని చెప్పాడు. అంతే చెప్పింది కర్మయోగం. ఏం ఆశించవాకు, ఎవరిని కంప్లైంట్ చేయవాకు, నో ఎక్స్పెక్టేషన్, నో కంప్లైంట్. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని, నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన భగవతత్వ భావంలో అనేటువంటి విషయంగా నువ్వు కండక్ట్ చేసుకుంటూ పో. అది 3, 4, 5 చాప్టర్లు. 6వ చాప్టర్లో ఏం చెప్పాడు? ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి? మనం ఎలా డిసిప్లిన్ చేసుకోవాలి. మరి కర్మ చేసేసావు, కర్మకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడు దండం పెట్టుకుంటూ పని అయిపోతూ ఉంటుంది. కానీ మనం డిసిప్లిన్ చేసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు ఉదయం లేవాలి అంటే లేవాలి అంటే ఏంటి? మళ్ళీ దానికి కూడా ఇంకా చెప్పింది ఏంటి? అల్టిమేట్ మళ్ళీ నువ్వు హార్ష్గా రాక్షసత్వంలో చేయమనిలే, అంటే ఇది నేను చేయాలి చేయకపోతే కొంపలు ఉంటుంది అని ఏమి చేయమనిలే. సాత్వికంగా బ్యాలెన్స్గా చేసుకో, నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకో. ఇంతవరకు ఏంటి? 1 నుంచి 6 వరకు మన తత్వం చెప్పాడు. మనం ఎలా కర్మ చేయాలి, మనం ఎలా మనం డిసిప్లిన్ చేసుకోవాలి అని చెప్పాడు. 7 నుంచి 12 వరకు ఏం చెప్పాడు? తత్తు గురించి చెప్పాడు. తత్ అంటే ఏంటి? అసలు డివినిటీ అంటే ఏంటి? భగవతత్వం ఎక్కడుంది, ఎవరు భగవతత్వం, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే పాయింట్ చెప్తూ, భగవతత్వం అంటే ఏంటి? నిరాకారమైనటువంటి ఒకే ఒక శక్తి నుంచి అంతా వ్యక్తమైంది, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. పంచభూతాలు అనండి, మనసు, బుద్ధి, అహంకారం అనండి, మన జీవ చైతన్యం అనండి, చీమ దగ్గర నుంచి పర్వతం వరకు అంతా భగవతత్వంలో నుంచే వచ్చిందని, ఇంకా మనని స్పెసిఫై చేయడానికి నేను మేరు పర్వతం, నేను అశోక వృక్షం, నేను గంగా నది, అట్లా నేను గరుత్మంతుడు అంటే ఈగలు అనమాట అని పాపం ఆయన చెప్పటం జరిగింది. అంటే ఏంటి? నువ్వు దేన్ని చూసినా, నీకు ఏ అనుభవం వచ్చినా భగవతత్వ అనుభవం నేను ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి పాజిటివ్గా చూడటం అనే విషయాన్ని 7 నుంచి 12 వరకు చెప్పింది. అంటే ఏంటి? నీకు కనపడేది ప్రతిదీ దైవత్వమే. కాకపోతే మనం ఏం చేస్తాం? ఐడెంటిటీ తోటి నాదే కరెక్ట్ అనుకుంటాం. ఈ కరెక్ట్ అనుకోవటానికి, అవతల వాళ్ళని మార్చడానికి కారణం కూడా ఏంటి? అహంకారం, మమకారం. ఈ రెండు పోయి మనసుకి ఏ టెన్షన్ లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ విషయానికి కూడా పీసరంతా కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ భగవతత్వంలోనే చెప్పింది. ఇది జస్ట్ ప్రకృతి వస్తుంది, ఉంటుంది, మోడిఫికేషను, వెళ్ళిపోతుంది. మరణం అంటే మార్పు. ఆ మార్పు అనేది 100% తప్పదు. మరి తప్పనప్పుడు దానికి నువ్వు ఎందుకు స్ట్రగుల్ పట్టాం? ప్రతి మూమెంట్ని ఎత్తిపట్టుకోవాలి. అంటే ఎత్తిపట్టుకోవడం అంటే ఏంటి? ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, అంతే కదా. భగవతత్వం ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాం, వండర్ఫుల్. అలాగే ఎవరితో మాట్లాడుతున్నా, వండర్ఫుల్. ఇవాళ నాకు ఒక కొత్త విషయం అర్థమైంది, వండర్ఫుల్. లేదా నాకు ఏదైనా ఒక వర్క్ ఇంట్రెస్ట్ అయింది, భగవతత్వం, వండర్ఫుల్. అంటే ఏంటి? నేనే ఎందుకు చెయ్యాలి, నాదేంది అని అహంకారం లేకుండా ప్రతి మొమెంట్ని హ్యాపీగా ఉండడం ప్రాక్టీస్ చేయాలని చెప్పటం జరిగింది. ఏంటి? తత్ అంటే ఏంటి? అంతా భగవతత్వం. ఒకవేళ ఎవరన్నా మొన్న అన్నారు కేఫరకు పడతాయి పోనీ అంటే ఏంటి? రిలాక్స్. దేనికి? ఒక ఎక్స్కర్షన్ లాగా వచ్చావు భూమి మీదకి 4 రోజులు ఉంటావు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు, హాయిగా ఏదైనా దొరికింది తింటావు, పక్కోడని పలకరిస్తావు, నీ దగ్గర బిస్కెట్ ముక్కో పక్కవాడికి పెడతావు, అయిపోయి పిలుపు వచ్చింది. అసలు నిజంగా డెత్ ఎలా జరుగుతుందని వచ్చి చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి చూద్దాం ఎట్లుంటుందో అనేటువంటి క్యూరియాసిటీ అనే దానికి ఒకటి వండర్ అనమాట. అంతే కదా. నిన్నటిదాకా పక్కన మాట్లాడుతున్నట్టే ఉంటారు, టక్కుమని బాడీ పడిపోతుంది. ఇప్పుడే కదమ్మా నేను వెళ్ళి మాట్లాడొచ్చాను అంటారు. అంటే ఎంత వండరు! అంటే ఈ సృష్టి వండరు, పరమాత్మతత్వం వండరు. ఆ వండర్ తప్ప వేరే ఏమి ఎవరికి అవగాహన. కానీ ఒక్క విషయం ఏంది? మన దగ్గర ఆలోచన చేసేటువంటి శక్తి ఉంది, అది వండర్. దాన్ని నువ్వు ఎలా తిప్పుకుంటావు అనేది ఉన్నది. అదే భగవద్గీత చెప్పాడు. సో 12 వరకు ఏంటి? భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చూసుకుంటూ ఉండన్నాడు. 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పాడు. ఏంటి జ్ఞానం? పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం, ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతి, పంచభూతాల్లో ఏ గుణాలు ఉన్నాయో ప్రతి జీవిలో, ప్రతి మొక్కలో, ప్రతి పురుగులో అవే లక్షణాలు ఉన్నాయి. ఏంటి? స్ట్రక్చరు, భూమితత్వం ఉంది, నీళ్లు,
అంతే కదా, మా ఆహారం తీసుకున్నాం, మొక్కకు కూడా నీళ్లు పోస్తేనే బతుకుతుంది. 3 అగ్ని, అహం అనమాట. అంటే ఏంటి, అగ్ని అంటే ఇప్పుడు మనం వేసింది ఏదైనా సరే మరి ఎండిపోయి దహించుకోవాలి, నీళ్ళే ఉందనుకో మొక్క చచ్చూరుకుంటుంది. మనం కూడా అంతే కదా, ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అయితేనే మనం ప్రాసెస్కుంటాం. 4 ఆకాశతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం కదా వాయుతత్వం, దాన్ని ఏమన్నారు, స్పర్శ అన్నారు. నువ్వు ఎక్కడన్నా చూడు, నువ్వు స్పర్శ, ఎండ వచ్చింది స్పర్శ భరిస్తాం, తర్వాత ఇంకోటి ఏంటి, చలి వచ్చింది స్పర్శ, తర్వాత వేడిగా ఉంది స్పర్శ. దీనికంత కారణం ఏంటి, గాలి. అది మనకు కనపడదు, సర్వత్రా ఉన్నది. ఆ గాలిని మనం చూడలేం కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. లాస్ట్లోది ఏంటి, ఆకాశం అంటే ఖాళీ. అలాంటి ఖాళీ లాంటి ప్రదేశంలోకి మన ఋషులు అర్థం చేసుకుంది ఏంటంటే, ఆ ఖాళీ కంటే ఇంకొకటి ఏదో సంథింగ్ ఉంది, ఖాళీలో వ్యక్తమైంది కాబట్టి అది శబ్దం, అది చలనం, అదే ఓంకారం, అదే సృష్టి మొదలవడానికి కారణం. అది అయిపోయిన తర్వాత ఏంటి, ప్రాణం వచ్చింది గాలి తర్వాత అగ్ని తర్వాత నీళ్లు తర్వాత భూమి అన్నారు. ఇవి 5 పంచభూతాలు. ఆ పంచభూతాల్లో ఏ తత్వం ఉందో సృష్టిలో ఉన్నటువంటి జడంలోనూ అదే లక్షణాలు ఉన్నాయి, మనిషిలోనూ అదే లక్షణాలు. ఇది పుస్తకం, ఘటం కనపడుతోంది, అవును కనపడుతుంది కదా. రెండేంది, ఈ పుస్తకం ఆకారం రావాలంటే దీన్ని ఏదో ప్రాసెస్ చేస్తే కదా దీన్ని సాగదీశారు, అయిపోయింది. 3 ఏంటి, అగ్నితత్వం. అంటే ఏంటి, అగ్ని అంటే ఇప్పుడు ఇది ఏదైనా ప్రాసెస్ అయిందనుకో, ఇది మండిపోయిందనుకో మళ్ళీ బూడిద కూడా మిగలదు. 4వది ఏంటి, పట్టుకున్నాం స్పర్శ, కొంచెం మీడియం సైజుగా ఉంది. 5వది వచ్చింది, కొట్టాను శబ్దం వచ్చింది. అంతే. మీరు జడం తీసుకోండి, చేతనం తీసుకోండి, మొక్కను తీసుకోండి, ఉన్నది 5 లక్షణాలే. అదే విషయాన్ని మన ఋషులు ఎన్నో లక్షల సంవత్సరాల నాడో, వేల సంవత్సరాల నాడో కనిపెట్టి, అవే తత్వాలమ్మ మన దగ్గర ఉంది, నువ్వు ముక్కు వాసన చూస్తుంది, సంస్కారాలనండి, లేకపోతే నీకు ఏదైనా సరే వర్షం పడితే తెలుస్తుందిగా. 2వది ఏంటి, నోరు రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. 3వది వచ్చేమో కళ్ళు, అగ్ని. 4 వచ్చేమో స్పర్శ, హృదయం. 5 వచ్చేమో ఆకాశతత్వం, శబ్దం అని. మళ్ళీ ఆ 5 లక్షణాలకు అనుగుణంగానే మన దగ్గర కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పెట్టడం జరిగింది. వాళ్ళకి అర్థమైంది కూడా మన దగ్గర ఉన్నవి 2. ఒకటి మన దగ్గర జ్ఞానం ఉంది, 2వది మన దగ్గర ప్రాణం ఉంది. ప్రాణం జ్ఞానం వెళ్ళిపోయింది అనుకో, శరీరం అనేది ఆఫ్టర్ ఆల్ పడిపోతుంది. కాల్ చేస్తారో తెలీదు, పూడ్చిపెడతారో తెలీదు, అది ముక్క కూడా మిగలదు, ఎముకలతో సహా మళ్ళీ నేలలో కలిసిపోతుంది. అంటే ఏంటి, మన ఋషులకు అర్థమైంది కూడా జీవ చైతన్యం మన దగ్గర ఉండబట్టే ఉన్నాము. జీవ చైతన్యం మనకున్నదనేటువంటి మన విషయం తెలియబట్టే మనం ఉన్నాం. ఎందుకున్నాం మనం, జస్ట్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ హ్యాపీనెస్, అంతే. అంతకంటే ఇంకేం లేదు. భగవతత్వం అంటే ఏంటి, బ్రహ్మానందం. మరి మన తత్వం అంటే ఏంటి, ఇది కూడా ఆనందమే. మరి ఈ ఆనందాన్ని ఆపుతున్నది ఏంటి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చెప్పాడు, క్షేత్రజ్ఞ విభాగంలో, అమ్మ నీదంతా ప్రకృతితో తయారైంది, నీ దగ్గర జ్ఞానం ఏమో భగవతత్వం, జీవ చైతన్యం ఉంది, 24 లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. 24 తత్వాలు నిన్ను ఆపుతున్నది ఏంటి, నువ్వు ఏంటి సత్యం అని కనుక్కోకుండా నీ దగ్గర ఉన్న జీవ చైతన్యం భగవతత్వ చైతన్యమేను. అది ఎందుకు వచ్చిందంటే అనుభవం కోసం వచ్చింది, కానీ ఆ విషయాన్ని కనుక్కోకుండా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. దీనికి కారణం ఏంటి అంటేనమ్మా, నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయి. గుణాలంటే మన స్వభావం, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ తమోగుణం ఉన్నవాడికి అసలు ఏం ఆలోచన ఉండదు, ఎప్పుడు ఏదో సుఖపడదాం, అటు పెరిగెడదాం, ఇటు పెరుగుతాం అనుకుంటాడు, కాన్సిక్వెన్సెస్ తెలియదు, వచ్చినప్పుడు ఇబ్బంది పడతాడు, అయిపోతుంది. 2వవాడు రజోగుణం, వాడు ఏదో సాధించాలి, ఏదో పేరు తెచ్చుకోవాలి, నా అంత వాళ్ళు లేరు, నేనేదో గొప్పగా ఉండాలి, ఎవరన్నా ఏమన్నా నన్ను అనుకుంటారేమో, నేనేదో చేద్దామని తెగబరిగెడతారు, అది రజోగుణం. 3వది వచ్చేసి దానివల్ల ఏమవుతుంది, చెంచలం, పాప అనుకున్నది జరగదుగా. ఇప్పుడు నువ్వు ఉన్నట్టుగా పక్క వాళ్ళు ఎందుకుంటారు, చచ్చినా ఉండరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్లు వేరుంటాయి. కానీ కాకపోతే ఎందుకు వచ్చింది మరి ఈ బ్యాలెన్స్, నేర్చుకోవటానికి. సమత్వం, వాళ్ళు ఇంతే మనం ఇంతే, నన్ను ఇబ్బంది పెడుతున్నారా, నన్ను ఇబ్బంది పెట్టట్లేదు, బ్యాలెన్స్. మరి ఇబ్బంది పరచుకోకుండా నేను ఎలా ప్రవర్తించాలి, బ్యాలెన్స్. అదైపోయింది కదా, అది రజోగుణం. సత్వగుణం ఏంటి, నన్ను అందరూ మంచివాళ్ళు అనుకోవాలి, నా అంత గొప్పవాళ్ళు లేరు, నేను ఎవరన్నా ఏమని అనుకుంటారేమో, ఇదిగో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నేను ఇదిగో ఈ మంచి పని చేయకపోతే నాకు ఘర్షణ వస్తుంది ఏమోనని 24 గంటలు గుడి కట్టిద్దామా, గోపురాలు కట్టిద్దామా, ఆశ్రమాలకు వెళ్దామా, అక్కడ పోయి ప్రచారం చేద్దామంటారు. ఎవరు చేయమని అడిగారు ప్రచారం, ఎవరన్నా వచ్చి మాకు చెప్పమని అడిగారు. నిన్ను నువ్వు మార్చుకోమని భగవద్గీత చెప్తుంది. రోడ్డు మీద నిలబడి భగవద్గీతలు అమ్మడం, తర్వాత పాంప్లెట్స్ వేయడము, ఇవన్నీ కూడా ఏంటి పాపం, అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా అన్నీ ఏదో చేద్దామనుకోవడం, తర్వాత ఎప్పుడో రియలైజ్ అవుతారు, మళ్ళీ ప్రాసెస్ చేస్తారు. ఇది సత్వగుణం. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి, నువ్వు మంచి గుడ్డి అనుకుంటున్నావు, అది కూడా కరెక్ట్ కాదమ్మా. నువ్వు విచారణ చేసుకోవటానికి నువ్వు మానసికంగా అసలు ఏం చెప్పారు శాస్త్రాలు అనేది అర్థం చేసుకో, దానికి అనుగుణంగా నువ్వు జీవించావు అంటే ఏమొస్తుంది, నీ బుద్ధికి విశాలత వస్తుంది, నీ మనసు బ్యాలెన్స్ అవుతుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అల్టిమేట్ ఏం లేదు.
ఇప్పుడు చాలామంది కోటీశ్వర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం కావాలి అని కంటే నాకు ఏం వద్దండి మనశ్శాంతి ఉంటే చాలంటాడు. మరి ఇన్ని వేల కోట్లు సంపాదించావు కదంటే అప్పుడు ఆ మనశ్శాంతి కోసమే బయట పరిగెత్తి ఏదేదో చేశాను ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ ఏం అనవసరంగా వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు అని అదొక బాధ. అందుకని మనశ్శాంతి అనుకున్నాను కానీ మనశ్శాంతి పోయింది, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని అనుకుంటారు. ఇప్పుడు రమణాశ్రమంలో ఒకళ్ళు ఆస్తులన్నీ అక్కడ పడేసి ఊరికి పైగుడ్డు వేసుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరికి చెప్పను కూడా చెప్పరు. ఎందుకు? ఇందులో ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు గ్రహించారు కాబట్టి. సో 3 గుణాలు ఆపుతున్నాయని తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగానికి వచ్చాం. ఏంటది? అది 15. ఏంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం? ఉన్నదంతా భగవతత్వం తప్ప ఇంకేం లేదు. నువ్వు ఈ 3 గుణాలు గిణాలన్నీ వదిలేసుకొని జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా ఒకటే. జగత్తుకి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇచ్చి, నీకెంత విలువ ఇవ్వాలో నువ్వు ఇచ్చి, లోపల ఉన్నటువంటి నీ ప్రత్యేకాత్మ అంటే నీ జ్ఞానంతో నువ్వు లింక్ చేసుకుంటూ నీ జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నావంటే భగవతత్వానికి అర్థం చేసుకుంటావు. చివరికి అదే తెలుసుకుంటావు. అంతకంటే ఏం లేదు. ఉన్నది నువ్వేను, నీ జ్ఞానమేను. నీ జ్ఞానాన్ని దుఃఖపడక చేసుకోకుండా ఆపుతున్నది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, కోరికలు, వస్తువులు, నీకున్నటువంటి ఆలోచనలు, కోరికలు, అవసరాలు. అంతకంటే ఏం లేదు. వాటిని నువ్వు దాటావంటే ఏదొస్తే అది ప్రస్తుతంలో వండర్ఫుల్గా నువ్వు ఎంజాయ్ చేసావంటే జరిగిపోయిన విషయాలు నీకు సంబంధం కాదు, జరగబోయేవి నీ భవిష్యత్తు ఎవరికి తెలియదు. అయిపోయింది, అది అయిపోయింది. జరిగిపోయినవన్నీ శరీరానికి. అక్కడ ఏముంది? పోయింది, వచ్చింది. అవేమన్నా పర్మనెంటా? ఏది ఇక్కడ తప్పు ఒప్పు ఏం లేదు. నీ మనస్సు భగవతత్వం వేరు, నేను వేరు అనుకోవటం ఒక్కటే పాపమని ఆ ఋషులు మనకు చెప్పారబ్బా. ఎవరు చెప్తారు అట్లా? అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నిన్న మనం చదువుకున్నది, నిన్న పూర్తి చేసుకున్నాం కదా, దైవ అసుర సంపత్తి యోగం. ఇప్పటివరకు ఏంటి? మనం ఎట్లా మంచి లక్షణాలు పెంచుకుంటే నువ్వు ఆ తత్వానికి వెళతావు, నువ్వు ఎలా జీవించాలి, నీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలి, నీ కోరికలు ఎట్లా ఉండాలి, ఎలా వాటిలో నుంచి బయటపడాలి. ఎప్పుడైతే క్షమ, దయ, జాలి, కరుణ, ఆ తర్వాత త్యాగము, ఆ తర్వాత దానము ఇవన్నీ ఉంటే నీ హృదయం ప్రశాంతం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దైవ లక్షణాలు నీకు పెరుగుతుందో, దైవత్వం నాకు తప్ప ఇంకోటి లేదని గ్రహిస్తావు. కాకపోతే దాన్ని ఆపుతున్నది ఏంటి అంటే నీ అసుర లక్షణాలు అన్నాడు. అసురం అంటే మళ్ళీ ఏం చెడ్డని చెప్పలా. భౌతికంగా మనసు ఎక్కడైతే పరిగెడుతుందో దాంట్లో నుంచి ఏదైతే వస్తుందనుకుంటావో, ఎవరైతే ఏమన్నా మనం అనుకుంటున్నారని బెంగపడతావో అవన్నీ కూడా మనసుని ఇబ్బంది పెట్టే లక్షణాలు. అవి అసుర లక్షణాలు అన్నాడు. ఈ రెండింటిని దాటానికి మార్గం ఏం చెప్పాడు మహానుభావుడు? నువ్వు ఏంటి నీ సొంతంగా నీకు అంత తెలివి లేదనుకున్నావు, శాస్త్రం చెప్పినట్టు ఫాలో అవ్వు. కొంచెం కష్టమైనా సరే. అప్పుడేంది నేను చేయలేదు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు గురువులు చెప్పారు, లేదా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ప్రకారం చేశాను కాబట్టి నాకేం సంబంధం లేదు అని ఎప్పుడైతే అనుకుంటావో నీ మనసు నిశ్చలం అవుతుంది అని. నిన్న అల్టిమేట్ ఏంటి? నువ్వు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తప్ప రైటా కాదనేటువంటి డిస్క్రిమినేషన్ పవర్ నీకు లేనప్పుడు నువ్వు ఇంట్లో ఆచారాల ప్రకారం వాళ్ళు చెప్తే చెయ్యి, తప్పేం లేదు. శాస్త్రాలు మన వాళ్ళు ఏం చెప్పారు దాన్ని పట్టుకొని చెయ్యి. కాకపోతే నువ్వు ఏం చేస్తున్నా నువ్వు దైవత్వానికి దగ్గరెళ్తున్నావా, ప్రపంచానికి మళ్ళీ దగ్గర కాబట్టి మళ్ళీ నేను అది కట్టించాను ఇది కట్టించాను వాళ్ళు లేరు వీళ్ళు లేరని బెంగపడుతున్నావా అనేది నువ్వు చూసుకొని నిన్న 16 చదవడం జరిగింది. ఇప్పుడేంటి? ఈ శ్రద్ధాత్రయ విభాగం చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకుందాం. వేదాలు అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. వేదాలంటే జస్ట్ జ్ఞానం. ఆ తెలిసిన జ్ఞానాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవటం 7th చాప్టర్లో చెప్పినట్టు విజ్ఞానం. అనుభవం లేని జ్ఞానం మళ్ళీ ఇది చాలా బర్డెన్ అయిపోతుంది. అసలు పొద్దున్నే నిద్ర లేవాలని ఐడియానే లేదు. వండర్ఫుల్, కొంపలు అంటుకునేది ఏమీ లేదు. కానీ లేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. ప్రయత్నం చేసాం, లేవలేము. మళ్ళీ ప్రయత్నం చేసాం, లేవలేము. మళ్ళీ ప్రయత్నం చేసాం, లేవలేదు. 4వసారికి ఏమొచ్చేస్తుంది? జస్టిఫికేషన్ మొదలు పెడతాం. ఏంది పొద్దున్నే లేచేసేది? కోడి లేచిందా? కుక్క పొద్దున్నే లేచిపోయింది, ఏమి సాధిస్తుంది అని మొదలవుతుంది. ఎప్పుడైతే జస్టిఫికేషన్ మొదలైందో వీ విల్ లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ పనైనా ఇప్పుడు ఒక పని చేయదలుచుకుని నాకు నచ్చలేదు, అయినా చేస్తే ఏం నష్టం లేదు అనుకున్నాము, చేస్తాము, డెఫినెట్గా వీ విల్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటి? అది మనం ఒక టాస్క్ తీసుకోబోయే ముందు, తీసుకున్న తర్వాత, చేసిన తర్వాత 3 బ్యాలెన్స్ స్థితిలో ఉండాలి. మరి ఆ బ్యాలెన్స్ స్థితిలో ఉండాలి అంటే నీ మనసుకి నీకు ఎంత పవర్ ఉండాలి అంటే ఏంటి? నువ్వు చేద్దాము అనుకుంటే చెయ్యాలి, లేదు వద్దనుకుంటే మునిగిపోయింది. నువ్వు పొద్దున్నే లేకపోయినా పర్వాలేదు, భగవద్గీత తినకపోయినా పర్వాలేదు, దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు. కానీ అవి మంచి, వాళ్ళు చేశారు, చేసినందు వల్ల బెనిఫిట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది, మన బుద్ధికి కొంచెం కంఫర్టబుల్గా ఉంది అనేటువంటి ఎక్స్పీరియన్స్ వస్తే అవి చేయాలన్నమాట. ఇప్పుడు మనకు వేదాల్లో చెప్పింది ఏంటి? అదే చెప్పాడు. ఇప్పుడు పాతకాలంలో ఎప్పుడెప్పుడో జంతు బలులు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు పాపం శంకరాచార్య గారు నేపాల్కి వెళ్ళినప్పుడు ఒక గుడి ఉందట, అక్కడ జంతు బలులు ఇస్తున్నప్పుడు ఈయన అద్వైతవాద కదా, అంతా భగవతత్వం అయినప్పుడు మరి వాటిని చంపటం ఏంది అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఆయన ఫ్లాష్ లాగా ఒక అమ్మవారి థాట్ వెలిగిందట. అరే నీకెందుకు, వాళ్ళు చేస్తున్నారు, మేము చేయించుకుంటున్నాం, నువ్వెంతవరకు నీ పని చూసుకొని చెప్పిందట. అంటే అర్థం ఏంటి?
అంటే ఈ భూమి మీద అందరూ రకరకాల పనులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు భగవద్గీతలో కూడా అదే కదా, మనసు నిలబడలేదు కర్మయోగంతో మొదలుపెట్టు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేదు యోగంతో మొదలుపెట్టు, యోగాసనాలు మనసు బుద్ధిని కలిపేసుకోవటం. అలాగే ఇంకా నీకు మనసు నిలబట్టలేదు ఒకే విషయానికి రా, ఉపాసనకి రా. లాస్ట్లో ఏంటి, జ్ఞానం ఏంటి, అదంతా ఒకటేననేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది. అంటే ఏంటి, అందరూ ఒకే స్థితిలో ఉండరు, ఇదొక ప్రయాణం. ఒకళ్ళొక చోట ఒకళ్ళొక చోట ఉంటారు. ఎవరికి ఏది నచ్చుతుందో అది చేయటం అనేది వండర్ఫుల్లే. కాకపోతే ఆ చేస్తున్నది ముందా లేదా అనేది మళ్ళీ వివేకం, మళ్ళీ ఎవరిది వాళ్ళదే. అంటే ఇంతమంది కొంత శంకరాచార్యుని అందరూ కామెంట్ చేస్తారు, అద్వైతం అన్నాడు. మరి ఇన్ని మూఢాచారాలు ఉన్నాయి భారతదేశంలో. నిజం చెప్పాలంటే బ్రిటిషర్స్ వచ్చి చట్టాలు చేసిన తర్వాతనే అవి తగ్గాయి. తర్వాత ఏంటి, సతీ సహగమనం చట్టం చేశారు. మన ఆయన ఎవరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి కాదు, మన రాజా రామ్మోహన్ రాయ్ గారు ఫైట్ చేస్తే. ఆ తర్వాత బాల్య వివాహాలు రద్దు చేశారు. మళ్ళీ ఏంటి అంటే అవన్నీ కూడా చట్టాలు, సతీ సహగమనం అన్ని చట్టాలు వచ్చిన తర్వాతనే వీళ్ళు అరవకుండా పడున్నారు. అంటే అర్థం ఏంటి, మరి అప్పుడు మరి ఈ ఋషులు వీళ్ళందరూ ఉన్నారు కదా. కానీ మహానుభావులు సమాజంలో జరిగేదానికి దేనికి కూడా వాళ్ళు వ్యతిరేకం చూపించరు, చేసుకొని వాళ్ళకి ఏదో చేసుకుంటున్నారు, బలిస్తారు, ముక్క తింటారు, అంతే కదా. తినని వాళ్ళు పుట్టింది ఎందుకు, ప్రతి జీవి ఇంకో జీవి కోసం పుట్టింది. బల్లి ఉంది, బొద్దింకని తింటుంది, బొద్దింక పురుగులు తింటుంది, పురుగులు ఇంకోటి తింటాయి, అంతే కదా. చిన్న చేప పెద్ద చేప మింగుకుంటూ ఈ క్రియేషన్ అంతా జరుగుతుంది. అందులో ఎక్కడ కూడా క్రియేషన్లో ఆపటానికి నీకు హక్కు లేదు అంటాడు. అది నియతి ప్రకారం నడుస్తుంది. మనకే అర్థం ఉంది, ఎప్పుడైనా కారులో వెళ్తున్నప్పుడు బోలెడు కార్లు ఫాస్ట్గా వెళ్తుంటాయి, ఒక్కటి కొట్టిన ఒక్క కారు మిగలదు. కానీ ఎవరు నడిపిస్తున్నారు అంటే ఒక నియతి నడుస్తుంది. ఆ నియతి అంటే ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీకి మనకి తేడా లేదు. నీ మనసుని కనుక ఆ ఎనర్జీకి నువ్వు లింక్ చేసావంటే నువ్వేం కావాలంటే అది చేసుకోగలవు, దానికి లిమిటేషన్స్ లేవన్నారు. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఈ శ్రద్ధాత్రయ విభాగంలో. కాకపోతే నీ ఈ శ్రద్ధ ఎలా ఉంటుందట, ఈ 3 గుణాలకు అనుగుణంగానే ఉంటుంది. తమోగుణం మాట తెలుసు కదా, సత్వగుణం, తమోగుణం, రజోగుణంలో తమోగుణం వాడి శ్రద్ధ ఎలా ఉంటుంది, నేను శరీరం తప్ప ఇంకోటి ఏం లేదు, ఈ పూటకు నాకు దొరికింది, వండర్ఫుల్, ఈ పూటకు నేను ఏదో తాగడమో తినడమో అయిపోయింది, వండర్ఫుల్, అంతే తప్ప ముందు చూపితా దీనివల్ల నాకు వస్తున్న నష్టం ఏంటి అనేటువంటి విషయం ఆలోచించడు. రజోగుణం ఉన్నాడు, ఏదో సాధించాలి, ఏదో చేయాలి, వాళ్ళందరికంటే నేను గొప్ప, నాకంటే గొప్పవాళ్ళు ఈ భూమి మీద లేరు, నేనే ఈ పని చేయగలుగుతాను అని పాపం అనవసరంగా అది చెయ్యలేక చూడలేక అది నానా రకాల ఘర్షణ పడుతూ ఇబ్బంది పడుతుంటారు. అది రజోగుణ శ్రద్ధ. అంటే ఏంటి, తమోగుణ శ్రద్ధ ఏంటి, శరీరం అంటే ఏంటి అర్థం. రజోగుణ శ్రద్ధ ఏంటి, కోరికలు, కామం. సత్వగుణ శ్రద్ధ ఏంటి, మళ్ళీ ఇక్కడ ఇది మళ్ళీ మంచి గుణం. అంటే ఏంటి, ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇదిగో నేను ఇవాళ ఇది చేశాను, నేను అసలు ఎంత తీవ్రమైన పూజ చేశాను, ఈ పక్కోడు కనుక వచ్చి ఇది అంటుకున్నారంటే ఈ మడి నాకు ఇబ్బంది లేదంటారు. చాలా ఘర్షణ పడతారు. ఎవరైనా వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరు. ఆ తర్వాత అది ప్రసాదం అంటారు, తాకూడదు అంటారు. అవన్నీ కూడా అనకూడదు, కానీ సత్వగుణం అయి ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే లక్షణాలే. అంటే శ్రద్ధలు అనమాట. అంటే ఈవెన్ సత్వగుణ శ్రద్ధ కూడా కరెక్ట్ కాదని మహానుభావులు మనకు చెప్పారు. అల్టిమేట్ ఏంటి, ఇవేవి మన ఇబ్బంది పెట్టలేదు అంటే అర్థం ఏంటి, మనం బ్యాలెన్స్గా ఉన్నామని అర్థం. ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్గా ఉండి నీ మనసు శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే, నీ బుద్ధి విశాలమైతున్నప్పుడు మాత్రమే ఋషులు ఏ భావంతో మనకి చెప్పారు అనేది అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. అందుకని ఏమంటారు, కర్మ చేయకపోతే ఎట్లా అండి, కర్మ చేయకపోతే ఎట్లా అంటారు. కర్మకి, కర్మ అనుష్ఠానానికి, కర్మయోగానికి సంబంధం ఉంది. కర్మ చేయాల్సిందే. నువ్వు ఎట్లా చేస్తున్నావు కర్మని, నీ కోరికల కోసం చేస్తున్నావా, లేదు అంటే ఏదో ఇది చేస్తే నాకు లాభం వస్తుందని అనుష్ఠానంగా చేస్తున్నావా, లేదు భగవతత్వంలో లింక్ అయ్యి యోగంలాగా చేస్తున్నావా అనేది మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పారో ఈ చూద్దాం. 17 ఇప్పుడు యాక్చువల్గా 16లో ఏం చెప్పాడు, అడగకుండానే ఎలా ఉండాలి అని దైవగుణాలు, అసుర లక్షణాలు భగవాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడు, కృష్ణ ఇక్కడ కృష్ణ అని పైన ఎక్కడ రాయలా. నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, యాక్చువల్గా చెప్పింది ఎక్కడ కూడా భగవాన్ అని వాడడం జరిగింది. కాకపోతే ఎవరు ఏది ఫాలో చేస్తారో వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞాలను కానీ దైవ పూజలను కానీ కొందరు చేయుచుందురు. వారి నిష్ట సాత్వికమా, రాజసమా, తామసమా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏంటి, మూడు గుణాలు అనుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసే పనులు కూడా మన స్వభావానికి అనుగుణంగానే ఉంటాయి. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ స్వభావం ఎట్లానో మనం గ్రహించవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ స్వభావాలను మనం గ్రహించవచ్చు. భక్తి శ్రద్ధల శాస్త్ర విధిని త్యజించి అంటే ఏంటి, శాస్త్రం ఏం చెప్పింది అనేటువంటివి. అంతే కదా, శాస్త్రం ఉన్న
పరిస్థితులకు అనుగుణంగా మారుకుంటూ వస్తున్నాం. అంతకుముందు ఆడవాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. అందుకని ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉండడము, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఏది అగ్నిహోత్రం అనుష్ఠానం మడితో చేయడము, ఆయనకేమో సోమయాజులు, ఈవిడ సోమయాజి, ఇదంతా నడిచిపోయింది. తర్వాత ఏంటి, మెటీరియల్గా అలా చేసి ఏం చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు ఒక జనరేషన్. తర్వాత ఇది కాదు, పిల్లలు ఏదో చదువుకొని వాళ్ళు కూడా ఏదో 4 రూపాయలు సంపాదించుకొని కంఫర్టబుల్గా ఉండాలి అన్న తర్వాత ఇన్ని రూల్స్ ఎక్కడ పాటిస్తారు? పొద్దున్నే లేచి ఏమంటారు దాని భుజం మీద టవల్ వేసుకొని భార్య వచ్చి కడిగి, భర్త తిన్న ఆకులు భార్య తిని, ఇప్పుడు ఎక్కడున్నాయి ఆకులు, ఇవన్నీ ఎక్కడొస్తాయి అంటే మారుకుంటూ వస్తున్నాయి. అందుకని ఏమడుగుతున్నాడు, అదంతా శాస్త్రం కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, 100% శాస్త్రాన్ని పాటించే స్థితిలో ఎవరున్నారు? అప్పుడు అసలు సముద్రాలు దాటి వెళ్ళకూడదు, ఎందుకంటే మ్లేచ్చులు అక్కడ ఉంటారు అన్నారు. మరి ఇప్పుడు సముద్రం దాటి వెళ్లకుండా ఉన్న పండితులు ఎవరున్నారు? ప్రతి స్వామీజీ సముద్రాలు దాటి వెళ్ళి అక్కడ బోధించిన వాళ్ళే కదా. అలా ఆ పాత పద్ధతి ప్రకారం అయితే వెళ్ళకూడదు. కానీ రోజులు మారుతున్న కొద్దీ రూల్స్ అవి కూడా మారుతున్నాయి. కాకపోతే ఏంటి, కంప్లీట్గా త్యజించి, అంటే ఏంటి, మనం ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్లో ఇవన్నీ కరెక్ట్ కాదు, అవసరం లేదు అనేటువంటి విషయంగా అంటే కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏ సిద్ధాంతం పట్టుకుంటావో ఆ సిద్ధాంతానికి వెళ్ళు. ఇప్పుడు మనదేమైపోయింది, ఇటు ఇది చేయలేము, అది చేయలేము, మధ్యలో పట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే ఏంటి, మన్ని భగవతత్వానికి తీసుకెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంగా కనుక నువ్వు చేస్తే మనసు పద్ధతిగా ఉంటుంది తప్ప అంతకంటే ఇంకేం లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు శాస్త్ర విధిని తీసేసి భక్తితో యజ్ఞాలు కానీ దైవ పూజలు కానీ కొందరు చేస్తూ ఉంటారు. మరి వారి నిష్ట సాత్వికమా రాజసికమా? ఇప్పుడు ఇదేం చెప్తాము, ఇప్పుడు మనకి పార్టీలు మారిన తర్వాత వారాహి పూజ, శ్యామలా పూజ అనేదో మన చండీ యోగం, ఎవరు మన సోకాళ్ళు చీఫ్ మినిస్టర్లు వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకి శాస్త్రం గురించి పెద్ద అవగాహన చేశారా? కాదు. ఎందుకు చేశారు? లాభం వస్తుందని చేస్తున్నారు, అంతే కదా. యజ్ఞాలు కానీ శాస్త్రంగా చెయ్యరు, కానీ వాళ్ళు పాపం చేస్తారు. ఇప్పుడు మనం ఇళ్లల్లో పూజ చేస్తున్నాము, అది పెద్ద మనకు శాస్త్రంతో పరిచయం లేదు. అమ్మ దీపారాధన చేసింది, అమ్మ దేవుడికి దండం పెట్టింది, అమ్మ వరలక్ష్మి వ్రతం చేసింది, అమ్మకి ఎవరు చెప్పారు, వాళ్ళ అత్తగారు చెప్పిందట, ఆవిడ చేసింది. అంతకుముందు ఎవరు చెప్పారు, ఇదిగో ఏదో ఇంట్లో ఓ చిన్న విగ్రహం ఏదో ఉందమ్మా, మనకి పిల్లలు పుట్టకపోతే ఆ రోజుల్లో ఏదో మనం ఇది చేసి పెట్టుకున్నాము అని ఆమె చెప్పిందట. ఆమె చెప్పిందని వాళ్ళ డాటర్ తర్వాత వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకేం పెద్దగా అంత శాస్త్రాల గురించి అవగాహన ఏం అక్కర్లే, చేస్తున్నాం అంటే ఒక ఆచారం ఉంది, ఆచారం మనం పాటిస్తూ ఉన్నాము. మరి ఈ శాస్త్రం తెలియకుండా యజ్ఞాలు, ఆచారాలు, ఇవన్నీ పూజలు చేస్తున్నారు కదా, అది సాత్వికమా, తర్వాత రాజసికమా, తామసికమా అని అడుగుతున్నాడు ఈయన. దానికి ఏం చెప్తున్నాడు, శాస్త్రముగా నుండక కేవలం స్వభావాన్ని అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికం, రాజసికం, తామసం అని 3 విధాలుగా ఉండను. వాటిని గురించి వివరించేది వినుము. ఏమంటున్నాడు, శాస్త్రంతో సంబంధం లేదు, మనిషి యొక్క స్వభావానికి అనుగుణంగా వాళ్ళ శ్రద్ధ సాత్వికమా, రాజసికమా, తామసికమా అని మనకు తెలుస్తుంది. ఆ విషయాన్ని నీకు చెప్తాను, నువ్వు అర్థం చేసుకో అంటాడు. ఏమంటాడు, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణీయులకు తగినట్టు ఉండును. ప్రతి వ్యక్తిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానం అంతయు అతని శ్రద్ధకు అనుగుణంగా కొనసాగుచుండును. దాన్ని బట్టి అతడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకుని వచ్చిన వండర్ఫుల్ అబ్బా. అంటే ఏంటి, ప్రతి మనిషి జీవన విధానం కూడా అతని శ్రద్ధను అనుసరించే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మేము స్లిమ్గా ఉండాలి అని అనుకున్నారు, అంటే ఆహారం మానేసేయాలి. ఇప్పుడు నీకు ఇదిగోనమ్మా నెలకు 5 కేజీలు తగ్గిస్తే 10,000, నెలకి 10 కేజీలు తగ్గిస్తే 20,000 అంటున్నారు. అంటే అర్థం ఏంటి, మళ్ళీ అక్కడ పోతే వాళ్ళు చెప్పింది ఏంటి, 5 కేజీలు తగ్గమన్న వాళ్ళనే ఒక పూట తినమంటారు, 10 కేజీలు తగ్గమన్న వాళ్ళని 2 పూట్ల తినద్దంటారు. అంటే మన బాడీ మీద వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు మన శ్రద్ధ ఎలా ఉంది, తామసిక శ్రద్ధ. అంటే ఏదో నేను సడన్గా అన్ని పనులు జరిగిపోవాలి అనేటువంటి తామసికం, రాజసికం. అక్కడ అసలు ఇది ఎందుకు, వాళ్ళు చెప్పేది కూడా మన ఆహారం తగ్గించమన్నట్టుగా కదా, వాళ్ళకెందుకు మనం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆ డబ్బులు ఉంటే ఇంకో దానికి పనిచేస్తాయి అనేటువంటి ఆలోచన రాదు. అంటే ఇమ్మీడియట్గా నాకు రిలీఫ్ కావాలి అని. అందుకే దీనికి అంతటికీ కారణం ఏమని చెప్తున్నాడు, వాళ్ళ అంతఃకరణ అంటే ఏంటి, అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, 4టిని అంతఃకరణ అన్నారు. నిజం చెప్పాలంటే 4 ఆలోచనలే, ఒకే ఆలోచన. నాకు జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి, నేను ఎప్పుడో లావుగా ఉన్నాను, లేకపోతే నన్ను ఎవరో క్రిటిసైజ్ చేశారు, లేదు నేను ఆరోగ్యంగా సన్నగా ఉండాలి, నాకు ఒక జ్ఞాపకం పడిపోయింది. ఆ జ్ఞాపకానికి అనుగుణంగా నేను పడుకున్న లేచినా ఎవరిని చూసినా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా ఉండాలి, నేను ఎలా ఉండాలి,
అని ఆలోచన వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? సంకల్పం, వికల్పం. పోయి నేను కూడా పోయి వాళ్ళని అప్రోచ్ అయ్యి నెలకు 10,000 20,000 ఇస్తే బాగుంటుంది కదా, లేదంటే వీడి దగ్గర 10,000 అన్నారు కదా అని ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అని ఘర్షణ చేస్తాం. సంకల్పం, వికల్పం. దాని తర్వాత బుద్ధికి గనక వివేక వైరాగ్యాలు ఉంటే వేషాలా నీకు, ఎందుకు ఈ పిచ్చి ఆలోచన చేస్తావు, హాయిగా చెప్తున్నారు కదా వీడియోల్లో, ఊరికి టీ ఉచితంగా చెప్తున్నారు, హాయిగా చూడు, ఆహారం తగ్గించు, అరగంట 30 గంట నడువు, ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా సన్నం లావు దేవుడు అని మన వివేకం చెప్తుంది. ఆ వివేకం చెప్పాలంటే మనకేం ఉండాలి? వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి అంటే ఇవన్నీ అవసరం లేదు నాకు కావాల్సింది ఏంటి? నేను భగవతత్వం సత్యాన్ని తెలుసుకునే భావం ఉండాలి. కానీ ఈ ప్రపంచంగానిలో ఉన్నటువంటి కోరికలు, నా కోరికలు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ జస్ట్ టెంపరీ అనేటువంటి వైరాగ్యం ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? అప్పుడు అహంకారం అంటే మన శరీరం ద్వారా కండక్ట్ చేస్తాం. అవసరం లేదు అన్న వాటి మనకు జోలికి మనం వెళ్ళాం. అంతఃకరణ అంటే ఏంటి? జస్ట్ ఆలోచనే, మన జ్ఞాపకం ఆలోచనే. ఇది కరెక్టా అది కరెక్టా కాదా అనేది ఆలోచనే. తర్వాత ఇది మంచిదా అది మంచిదా అని బుద్ధికి స్టాంప్ వేసేది ఆలోచనే. చేసేది మాత్రం అహంకారం అంటే తమోగుణం మన శరీరం ద్వారా వ్యక్తం అవటం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరికైనా సరే వాళ్ళు చేసే ప్రతి పని అంతఃకరణలో వాళ్ళు వేసుకున్నటువంటి జ్ఞాపకాలే. మన అబ్సెషన్. ఇప్పుడు ఏ పనైనా తప్పు చెప్పలే, ఇక్కడ ఒకటి మంచి ఒకటి చెడ్డ చెప్పలే. నిన్ను ఇబ్బంది పెట్టకుండా, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు ప్రతి పని మంచిదే. కానీ తెలియదుగా, అబ్సెషన్ ఇది ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని పాపం చాలా స్ట్రగుల్ పడుతుంటారు. కొన్ని చెప్పకూడదు కానీ చాలా అనిపిస్తుంది. వాళ్ళు ఎంతో ఇది అన్నవాళ్ళు తర్వాత ఇప్పుడు సపోజ్ నాకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అన్న తర్వాత ప్రాణం మన చేతిలో ఉండదు కదబ్బా. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అప్పుడు మరి ఏమైపోతాయి ఇవన్నీ మనకు తెలియదు. అందుకని మన ఋషులు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు శరీరం పోతుంది అంతే తప్ప నువ్వు సత్యం, నువ్వు అసలు పుట్టలేదు, నువ్వు వెళ్ళలేదు అంటారు. ఎప్పుడు? నీ జ్ఞానాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే. అంటే ఉన్నదంతా ఒకే శక్తి అన్నప్పుడు అది ఆల్రెడీ ఉంటుంది ఆ జ్ఞానం అంటారు. అంతే కదా. ఎప్పుడో ఋషులు మొదట్లో రాశారు. మరి ఇంత నాలెడ్జ్ డెవలప్ అయిందంటే మళ్ళీ వాళ్ళ బాడీలో మారుతున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ ప్రాసెస్ అవుతుందేమో మనకు తెలియదు. అందుకని ఏం చెప్పారు? ఎప్పటికప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా నీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటే నీకు సత్యం తెలిసిపోతుంది అన్నట్టు చెప్పబడింది. అంటే ఈ 3 గుణాల గురించి ఎలా చెప్పాడో ఈ 3 గుణాల శ్రద్ధ గురించి ఈ టాపిక్ మాట్లాడుతున్నారు. ఇంకొంచెం రేపు మాట్లాడుకుందాం. నమస్తే.